హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు స్నాక్స్ అడిగితే కేవలం రెండే బంగాళదుంపతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెసింగ్ కూడా ఏం లేదండి. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 3 బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టుకున్నాను. పొట్టు అనేది ఫీలప్ చేసేసి మెత్తగా మెదుపుకోవాలండి. ఇక్కడ నేను మెదుపుకుంటున్నాను కదా, మీరు కావాలంటే గ్రేటర్‌తో గ్రేట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉండలు లేకుండా మనం చక్కగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెదుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. ఒక పావు టీ స్పూన్ ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుందండి. పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి. మిరియాల పొడి తప్పకుండా వేయాలి, స్కిప్ చేయొద్దు. ఒక కప్పు వరకు ఇలా చీజ్‌ని వేసుకోండి. చీజ్‌ని ఇలా బాగా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే మనకు పొడి పొడిగా చక్కగా వస్తుంది. చీజ్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకవేళ మీకు చీజ్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ ఒకసారి ఇలా చీజ్ వేసి చేయండి. టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా బావుంటుందండి. అవైలబుల్‌గా ఉంటే తప్పకుండా వేయడానికి ట్రై చేయండి. చీజ్ కూడా ఇందులో మంచిగా కలిసేలాగా బాగా కలిపేసేయండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కొత్త కొత్త రెసిపీ చాలా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్‌ని, మరో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే ఈ ప్లేస్‌లోనే మీరు కావాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా ఒక పీట తీసుకొని మనం ముందుగా బంగాళదుంప మిశ్రమం కలుపుకున్నాం కదా, ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మంచిగా రోల్ చేసుకోండి. ఫింగర్ షేప్‌లో చేసుకోండి. ఇలా తాలేటప్పుడు ఏం కష్టంగా అనిపియదండి. చాలా ఈజీగా తాలుకోవచ్చు. ఇలా మీ దగ్గర పీట లేకపోతే చేతితోనే ఫింగర్ షేప్‌లో తాలుకోవచ్చండి. మనం తీసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమంతో అంతా కూడా ఇదే విధంగా ఫింగర్స్‌లా తాలుకోవాలి. నెక్స్ట్ వీటిలని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే కడాయిలో ఓవర్ హీట్ చేయొద్దండి. ఇవి 4 లేక 5 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం చీజ్ వేసాం కదా, ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అంటుకొని చీజ్ మెల్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. పెద్దగా టైం అయితే ఏం పట్టవు. మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. అటు ఇటు కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని మరి ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఇవి చేదొస్తాయండి. కాబట్టి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసేయండి. సేమ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఎక్కువగా ఫ్రై అవ్వకుండా వెంటనే తీసేయాలండి. ఇవి వెంటనే ఫ్రై అవుతాయి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.